మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి సెన్సేషన్ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డులను వరుసగా బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి వారం మొత్తం అద్భుతమైన వసూళ్లతో పాటు బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికే పలు కీలక మైలురాళ్లను అధిగమించింది. భారీ ఓపెనింగ్తో థియేటర్లలో అడుగుపెట్టిన ఎంఎస్జీ రోజురోజుకు కలెక్షన్ల వేగాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. మొన్న ఒక్కరోజే 31 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తాజా లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో ప్రతిష్టాత్మక 300 కోట్ల క్లబ్కు ఎంఎస్జీ అతి చేరువలో నిలిచింది. ఈరోజు ఈ మైలురాయిని సులువుగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని అధిగమించి అనిల్ రావిపూడి కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. అంతేకాదు, విడుదలైన 7వ రోజునే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ షేర్ వసూలు చేసిన చిత్రంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డ్ నెలకొల్పింది. అద్భుతమైన ఆక్యుపెన్సీలతో ఎంఎస్జీ 2వ వారంలోకి అడుగుపెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న బలమైన ఆదరణతో వీక్డేస్లోనూ కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. విదేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిరంజీవి మరియు అనిల్ రావిపూడి ఇద్దరి మునుపటి రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ చిత్రం ఇప్పటికే $2.96 మిలియన్ పైగా వసూలు చేసింది. ప్రస్తుతం $3 మిలియన్ మైలురాయికి అతి దగ్గర్లో ఉంది. ఈ వేగం కొనసాగితే చిరంజీవి కెరియర్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్, వరుస బ్లాక్బస్టర్లతో తన మార్కు చూపిస్తున్న అనిల్ రావిపూడి, పాజిటివ్ మౌత్ టాక్, కుటుంబ ప్రేక్షకుల భారీ మద్దతు అన్నీ కలిసి మన శంకర వరప్రసాద్ గారును ఈ సంక్రాంతి సీజన్లో విజేతగా నిలబెట్టాయి. మొత్తంగా మెగాస్టార్ ఆరా, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, పక్కా వినోదం కలిసిన ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంతటి పోటీ సీజన్ అయినా బాక్సాఫీస్ను ఎలా శాసించగలదో మన శంకర వరప్రసాద్ గారు మరోసారి నిరూపిస్తోంది.